దేవాలయం అనగానే ఏం చేస్తున్నా పాప భీతితో వస్తున్నారు, తప్పుగా చేయట్లేదు. ఒకవేళ మీరు అన్నట్లుగా మీరు అనుకునే పద్ధతిలో ప్రస్తుత కాలమాన ప్రకారమే ఆలోచించినా కూడా భగవంతుని దగ్గరికి మనం ఏ విధంగా వస్తుందండి? సహజంగా హరియం అలి పిల్లలు ఒక 2 నిమిషాలు శుచి శుభ్రతతో మరియు నిశ్చలమైన మనసుతో మనం భగవంతుని దగ్గరికి వస్తాం. భగవంతుని దగ్గరికి వచ్చిన తర్వాత మనం భక్తితో ఇక్కడున్న హుండీ ద్వారా కానీ దేవాలయ అర్చకుని హారతి తట్టలో కానీ నగదు మనం భక్తిపూర్వకంగా సమర్పించుకొని బయట వెళ్తాం. మన కోరిక తెచ్చుకున్న భగవంతుని పాదాలను. ఈ దేవాలయ వ్యవస్థలో ఉండే హుండీలోని ఆదాయాన్నంతా ప్రస్తుతం ఏం చేస్తున్నారు? ఒకనాటి కాలంలో పూర్వ రాజులు మహర్షుల కాలంలో జరుగుతున్నది ఏంటి అంటే దేవాలయ కేంద్రంగా జరిగే ఉత్సవాలకు కానీ వైభవోపేతమైన కార్యక్రమాలకు కానీ ప్రతినిత్య కైంకర్యాలకు కానీ ఆ డబ్బుని వినియోగించుకొని ఈ విధంగా చేసేవాళ్ళు. అలా కూడా జరగలేని పరిస్థితుల్లో రాజులు ఏం చేసేవారంటే ఒక్కొక్క దేవాలయానికి మాన్యం అని చెప్పి అందరూ కూడా వినుంటారు. అందరూ కూడా రకంగా ఇచ్చేసిన వాళ్ళు 80% పెద్దవారే. మాన్యం అంటే ఆ దేవాలయానికి ఆధారముగా ఉండేది భూమి. ఆ భూమి నుంచి కోరు కానీ కౌలు అనే